అమృత్ స్కీమ్లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుంటే దానికి కాంగ్రెస్ సహకరిస్తుందని ఆరోపించారు కేటీఆర్. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దీని మీద ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అవినీతి జరిగితే ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేయాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నా. కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి, ఆయన వేలం పాట పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చమిచ్చి ఆ ఆక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు. సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నాయి. ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, కోర్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడేదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గంటల మీద ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తానా. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తాను చూసుకుంటారు. ఇక ఎప్పుడైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అండర్స్టాండింగ్ బాగా మంచి రూపాయికారు ఒప్పందం పక్కా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూలోనా ఉల్టా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు. ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్.